వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కరణం బలరాం ఉన్నారు. అయితే ఆయన గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే అలాంటి కరణం బలరాంకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఈ రోజున పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కరణం బలరామును పక్కన పెట్టబోతున్నారనే చర్చ అయితే హైలైట్ అవుతోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. గతంలో మనం చూసినట్టయితే కరణం బలరాం చంద్రబాబు నాయుడు సమకాలీకుడు అయినా అదే స్థాయిలో ఆయన రాజకీయ రంగేట్రం కూడా చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా అండ్ దెన్ ఎంపీగా కూడా ఆయన పనిచేసిన హిస్టరీ ఉంది. బట్ అదే స్థాయిలో అన్ని పార్టీలు అనేక సార్లు మార్చిన హిస్టరీ కూడా కరణం బలరాంకు ఉందనే చెప్పాలి. అయితే అలాంటి కరణం బలరాం పర్టికులర్లీ కూడా అనేక సార్లు గతంలో విషయాలను పక్కన పెట్టినట్లయితే పర్టికులర్లీ ఈ జనరేషన్కి ఆయన పరిచయం అంటే అద్దంకి నుంచి పోటీ చేసి అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి మనం చెప్పుకోవాలి ఇక్కడ హైలైట్ చేస్తూ. ఇక అలాంటి కరణం బలరాము అండ్ దెన్ ఏదైతే గొట్టిపాటి ఫ్యామిలీకి ఉన్న మధ్య ఒక రాజకీయ ట్విల్ట్ కారణంగా కరణం బలరాము అండ్ గొట్టిపాటి మధ్య అనేక సార్లు అద్దంకి టఫ్ ఫైట్ కాన్స్టిట్యున్సీగా మారుతూ వచ్చింది. పర్టికులర్లీ మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో కరణం బలరాం గొట్టిపాటి రవి చేతిలో ఓడిపోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి గొట్టిపాటి రవి పోటీ చేస్తున్నారు. కరణం బలరాం కొడుకైన వెంకటేష్ కూడా పోటీ చేశారు. అక్కడి నుంచి వెంకటేష్ అయినా బలరాం అయినా పెద్ద తేడా లేదనే చెప్పాలి. వెంకటేష్ ఆ రోజున గొట్టిపాటి రవి చేతిలో ఓడిపోయినారు 2014 ఎన్నికల్లో. అయితే తాను గెలిచిన కొద్ది రోజులకే అటు గొట్టిపాటి రవి టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కరణం బలరాము పూర్తి స్థాయిలో బుజ్జి రాకను వ్యతిరేకించారు. బుజ్జి అంటే ఇండైరెక్ట్గా ఆయన గొట్టిపాటి రవి రాకనైతే వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే తీరా 2019 ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికే అక్కడ గొట్టిపాటి రవికే ఉన్న ఒక సర్వేలుగా ఆయన ఎవరైతే చంద్రబాబు నాయుడు తెప్పించుకున్న సర్వేలు కావచ్చు, రవి స్టబ్బోరన్గా పార్టీ కోసం నిలబడిన తీరు కావచ్చు, రవి వైపే ఆ రోజున చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు. అయితే అదే సమయంలో చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ పార్టీ నుంచి ఎగ్జిట్ అవ్వడం, వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే ఆమంచిని పక్కకు వెళ్ళిన కారణంగానే ఆ రోజు కరణం బలరాంని తీసుకొచ్చి అద్దంకి నుంచి ఆయన కన్విన్స్ చేసి తీసుకొచ్చి ఆయన చీరాల ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు పోటీ చేయించారు. బట్ అంత జగన్మోహన్ రెడ్డి వేవ్లో కూడా ఆమంచి కృష్ణమోహన్ ఓడిపోవడం జరిగింది. కరణం బలరాం గెలుచున్నారు. ఇక గెలిచిన కొద్ది రోజులకే కరణం బలరాము వర్సెస్ ఆమంచి అన్నట్టుగా చీరాల్లో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఈ క్రమంలోనే కరణం బలరాం బాలినేని లాంటి వాళ్ళ సారథ్యంలోని వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు తన కొడుకుతో పాటు. ఇక తన వయసు రీత్యా కావచ్చు, తన అనారోగ్య కారణాలతో కావచ్చు కరణం బలరాం అంత యాక్టివ్ పాలిటిక్స్లో లేరనే చెప్పాలి. ఆయన ప్లేస్లో ఆయన కొడుకైన వెంకటేష్ అనఫిషియల్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారన్న కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే కరణం బలరాం చీరాల్లో పార్టీలో చేరే ప్రయత్నం చేశారో ఎమ్మెల్యేగా, అప్పటి నుంచి చీరాల్లో కరణం వర్సెస్ ఆమంచి అన్న ఒక ఈక్వేషన్కి అయితే వైఎస్ఆర్సీపీలో తెరలేచింది. ఈ వివాదాలకి చెక్ పెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి ఆమంచిని పర్చూరు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. కానీ తను జగన్మోహన్ రెడ్డి చెప్పినా బాలినేని చెప్పినా కేవలం పర్చూరులో ఒక అనఫిషియల్ ఇన్ఛార్జిగా మాత్రమే ఇన్ని రోజులుగా ఆయన వ్యవహరిస్తూ వచ్చారు ఆమంచి కృష్ణమోహన్. బట్ తాను ఎలాగైనా సరే ఈ రోజున చీరాల నుంచే పోటీ చేస్తానని చెప్పి కూడా ఆయన 2-3 రోజులుగా ప్రకటనలు చేస్తూ సవాల్ విసురుతూ ఉన్నారు పార్టీ అధిష్టానానికి. పార్టీ నుంచి తనకు టికెట్ రాకుంటే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానంటూ కూడా ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ వస్తున్నారు. మరోవైపు చూస్తే ఆమంచితో విభేదించిన ఆయన బ్రదర్ స్వాములు కూడా జనసేన జెండా కప్పుకున్నారు. ఆయనకే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆయన ఈ రోజు బరిలో దిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇదే సమయంలో ఇక కరణం వెంకటేష్ వైసీపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. తనకు చీరాల టికెట్ ఇవ్వాలి, తన కొడుకు అద్దంకి టికెట్ ఇవ్వాలని ఎవరైతే కరణం బలరాం డిమాండ్ చేసినా జగన్ అయితే వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ వచ్చారు. హనుమిరెడ్డి లాంటి వాళ్ళకి అద్దంకి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అటు బాచిన కృష్ణ చైతన్యతో పాటు ఇటు కరణం వెంకటేష్ కూడా అద్దంకిలో జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారు. సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చీరాల్లో కూడా కరణం వెంకటేషే పోటీ చేస్తారనే ప్రచారం అయితే ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈరోజు కరణం ఫ్యామిలీకి అయితే జగన్మోహన్ రెడ్డి చెక్ పెడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఈరోజు ఒకవేళ ఆమంచి ఇండిపెండెంట్గా దిగినా, స్వాములు టీడీపీ జనసేన అభ్యర్థిగా బరిలో దిగినా అలాంటి వాళ్ళకి చెక్ పెట్టాలి అంటే ఇటువైపు నుంచి కూడా అక్కడ పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది చీరాల్లో. సో అందుకే ఈరోజు అదే సామాజిక వర్గానికి చెందిన పోతులు సునీతకి టికెట్ ఇచ్చేందుకే జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు అంటున్నారు. ఆల్రెడీ ఆవిడ టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. అండ్ దెన్ ఆ తర్వాత అదే పదవితోని వైసీపీలోకి కూడా రావడం జరిగింది కరణం బలరాంతో పాటు. ప్రజెంట్ కరణం బలరాం వర్గంలోనే ఆవిడ కొనసాగుతూ వస్తున్నారు. అయినప్పటికీ ఈరోజు కరణం బలరాన్ని పక్కన పెట్టి ఓసీ సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గమైన కరణంను పక్కన పెట్టి ఈ రోజున పోతులు సునీత వైపే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఈజీగా ఆవిడ అక్కడ పద్మశాలి సామాజిక వర్గం కాబట్టి ఆ ఓట్లు ప్రీడామినెంట్గా ఉన్నాయి కాబట్టి అక్కడ ఆవిడ గెలిచే అవకాశం కూడా ఉంది అనే అంచనాలు అయితే వైసీపీ వైపు నుంచి వస్తూ ఉన్నాయి. అటు స్వాములకు ఇటు ఆమంచి కృష్ణమోహన్కు ఏకకాలంలో చెక్ పెట్టాలంటే పోతుల
పోతుల సునీత ఈక్వేషన్ అయితేనే కరెక్ట్ అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి పార్టీ అధికారంలోకి వస్తే కర్ణం ఫ్యామిలీకి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ని జగన్ హామీ ఇచ్చారన్న ప్రచారం అయితే ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో కర్ణం బలరాం ఎంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్కి ఆయన వెల్కమ్ చెప్పే అవకాశం ఉంటుంది, ఎంతవరకు ఆ ఫ్యామిలీ కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుందన్న అంశం మాత్రం ఈ రోజున చీరాల రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది. ఇలాంటి ఈక్వేషన్స్తోనే ఈరోజు చీరాల కాన్స్టిట్యున్సీ అనేది ఒక హాట్ సీట్గా మారిందని మనం చెప్పక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.